అందరికీ నమస్కారం అండి. ఈరోజు పారం కోడితో చికెన్ కర్రీ చేస్తున్నానండి. మేము ఎలా వండుకుంటామో మీకు వీడియోలో చెప్తున్నామండి. పారం కోడి అంటే మనకి నార్మల్గా చికెన్ దొరికింది కదండి, దాని మీద ఇది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. తినటానికి బాగుంటుందండి. మనకి నాటుకోడి ఫీలింగ్ వచ్చిందనమాట. అలా ఉంటుంది. చిన్న చిన్న గుడ్లు ఉంటాయి చూడండి, ఆ కోడి అనమాట ఈ కూర. ఇంకా ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయ వేసిన తర్వాత చికెన్ వేసినాక ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గనిచ్చుకుంటున్నానండి. మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉంటే మనకి ఆ వాటర్ అంతా ఇనికిపోతాయి కదండి. దీంట్లో కలగలుపు వేసానండి నేను. అంకుల్ గారికి నాకు కలగలుపు కూరలు అంటే చాలా ఇష్టం అండి. పిల్లలకి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళకి వేరేగా మనకి సెంటర్లో చికెన్ పకోడీ వేస్తారండి. అది తీసుకొద్దామని సాయంత్రం వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ రూపంలో అనేసి ఇంకా నేను అంకుల్ గారు ఈరోజు లంచ్లోకి కూర వండుకున్నామండి. ఇంకా ఒక దోసకాయ కోసి చక్కగా దాంట్లో వేసేసానండి. ఇప్పుడు ఇలా ఏగుతూ ఉండంగానే మనకి ఇంకా చాలు, ఇంకా నూనె పైకి తేలిద్దండి. ఆ నూనె పైకి తేలిపోయింది అనుకోండి, మనకి ఇంకా చాలు, మగ్గిపోయినట్టేనండి. ఇంకా ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. ఇంకా దోసకాయలో కూడా మనకి వాటర్ వస్తుంది కదండి, అప్పుడు ఇంకా ఉడుకుతుందండి. ఈ దోసకాయ ఇవన్నీ వేసేసినాక ఇంకా ముక్క కొంచెం చికెన్ ముక్క మెత్తబడిద్ది అనమాట. బాగుంటుంది తినటానికి. మనకి మాంసం తిన్నాము, పొట్ట హెవీగా ఉంది అనే ఫీల్ లేకోకుండా లైట్గా ఉంటుందండి. అందుకే కలగలుపు కూరలు మేము ఎక్కువ వేసుకుంటామండి. ములక్కాడ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ములక్కాయ, సొరకాయ ఇవన్నీ వేసుకోవచ్చండి. మా సైడ్ ఇవన్నీ వేసుకుంటాం మేము. ఇంకా ఈరోజు దోసకాయ వేసానండి. అన్నిటిలోకి ఈ కాయ వేస్తే బాగుంటుంది. దోసకాయ కూరే బాగుంటుంది, కలగలుపు కూర, దోసకాయ చికెన్ అట్లా. ఇంకా ఇవి కూడా ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఇంకా తర్వాత మొత్తం ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనకి అలా నూనె పైకి తేలుతుంది కదండి, అప్పుడు మధ్యలో ఇంకొకసారి కదుపుకొని ఇప్పుడు కారం వేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువైపోయిందంటండి కూరలో. నేను ఒక్కొక్కసారి అటు ఇటుగా జరుగుతూ ఉంటాయండి. ఒక స్పూన్ దాకా ఎక్కువైందండి, కొంచెం మంటగా ఉంది కూర. ఇంకా కారం వేసినాక అల్లం వెల్లిపాయలు గసగసాలు పేస్ట్ వేసానండి. అది కూడా వేసేసి ఒకసారి చక్కగా కదుపుకుందామండి. మొత్తం కలిసేటట్టుగా కదిపేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ దీంట్లోకి ఒక 3 గ్లాసుల దాకా మనం వాటర్ పోయాలండి. అంటే పెద్ద పావుసేరు గ్లాస్ ఉంటుంది చూడండి, అంటే మేము పావుసేరు గ్లాస్ అంటామండి పెద్ద గ్లాస్ని. ఆ 3 గ్లాసులు వాటర్ పోసుకుని ఆ ముక్కలన్నీ మునిగే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడైతే మనకి ఇంకా మెత్తబడుతుందండి. మనం నాటుకోడి ఎలా ఉడికించుకుంటామో సేమ్గానే వండుకోవాలండి ప్రాసెస్ మొత్తమును. ఎందుకంటే చెప్పాను కదండి, కొంచెం గట్టిగా ఉండిద్ది ఈ మాంసం. కాకపోతే అలవాటు అయిపోయి చిన్నప్పటి నుంచి ఈ చికెను, ఈ కోడి తింటామండి. ఇంకా మొత్తం అదిగో చూసారా, అన్ని వాటర్ పోసుకోవాలండి. ఇంకా తర్వాత మూత కూడా మనము మొత్తం మునిగేటట్టుగా కాకుండా కొంచెం ఓపెన్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకి కూర పొంగకోకుండా ఉంటుందన్నమాట అట్ట పెట్టుకుంటే. ఇంకా మధ్య మధ్యలో కదుపుకుంటూ అలా ఉండాలండి. ఇంకా దీంట్లోకి చిన్న చిన్న గుడ్లు వస్తాయండి. అలాగే పెద్దగా గుడ్లు చీర అంటారు చూడండి, అది కూడా వచ్చిందండి. నేను దాన్ని దీంట్లో వేసేసుకుని వండేసుకోవచ్చండి మామూలుగా అయితే. కాకపోతే నేనేం చేశాను, దీంట్లో వేయకోకుండా విడిగా వండానండి. దీంట్లో వేస్తే నేను తిన్నండి, అందుకని నేను విడిగా వండుకున్నాను నా కోసం వరకు. కూర అయినా సరే ప్లేట్ మీద చూసారండి పొంగుతానే ఉందండి. కొంచెం గరం మసాలా వేసానండి, ఒక అర స్పూన్ వేసి వేయనట్టుగా వేసాను. ఇంకోసారి ఇప్పుడు అలా వేయొద్దు మనం వండుకునే కూరలోనని అంకుల్ గారు చెప్పారండి. ఇవన్నీ ఇష్టం ఉండదండి అంకుల్ గారికి, గరం మసాలాలు, కొత్తిమీర మాత్రం వేయమండి. నాటుకోడి వండినా ఈ కూర వండినా సరే మేము చుట్టాలు వస్తే తప్ప నాకు అంకుల్ గారికి అయితే కొత్తిమీర వేసుకుని వండుకోమన్నమాట. మధ్య మధ్యలో అలా కదుపుకుంటూ ఉండాలండి. ఒక గంట సేపు అన్నా పడుతుందండి ఈ కూర వండటానికి. ఒక కేజీ బాగుండొచ్చండి. ఆ కూర ఉడకడానికి గంట టైం అన్నా పడుతుంది. అంత గట్టిగా ఉంటుందండి. అంత సిమ్లో పెట్టుకుని అలా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి తినడానికి డైజెషన్ కూడా చక్కగా అయ్యిద్దండి. మనం ఏది వండుకున్నా సరే మనకి అరుగుదల కూడా చూసుకోవాలండి. కొంచెం మాది పెద్ద వయసే కదండి, అందుకని జాగ్రత్తగా వండుకుంటాను నిదానంగా. ఇంకా మధ్యలో అలా కదుపుకుంటూ అలా ఉన్నాం. ఇంకా వేసి ఏమీ లేదండి, ఆ ప్లేట్ మార్చేసి వేరే ప్లేట్ పెట్టానండి. ఎందుకంటే అదంతా పొంగే రోతగా ఉంటుంది ప్లేట్ అని తీసి సింక్లో పడేసి ఇంకా వేరే ప్లేట్ పెట్టాను అనమాట. అలా పైకి బుడగలు తేలుతున్నాయి అనుకోండి, అప్పుడు మనకి కూర దగ్గర పడిపోయింది అని అనుకుంటామండి. ఇంకా అంతేనండి. ఇంకా నూనె అంతా పైకి తేలే వరకు కొంచెం అడుగంటుకోకుండా మధ్యలో 1-2 సార్లు ఎమ్మటెమ్మటే తిప్పుకుంటూ ఉండాలండి. అంతే.
ఇంకా చాలండి. అంత అంత పులుసు ఉంటే సరిపోతుందండి మనకి. మళ్ళీ ఇనికిపోయిద్ది కదా వేడి మీద, బాగుంది. కొంచెం పులుసుగానే ఉండాలండి ఈ కూర. నూనె పైకి తేలిపోతూ ఉండిద్దండి. మేము కూడా గానుగ నూనె అండి వాడేది. ప్యాకెట్లు ఈ డబ్బాలు ఇవి గానుగ కాడ తెచ్చుకుంటాం అన్నమాట. కొంచెం ఆరోగ్యంగానే తింటామండి తిండి అట్లా. ఇంకా అయిపోయిందండి మనకి కూర రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మూత పెట్టేసేసి ఈ కూర మనం పక్కన పెట్టేసుకుందామండి. అంత పులుసు ఉంటే సరిపోతుందండి మనకి అన్నంలో కలుపుకోవటానికి. బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా మనం కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ కూర వండుకుందామండి. అది నూనె అలా పైకి తేలేస్తుంది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా కోడిగుడ్ల కూర ఎలాగో అది చూద్దామండి. మామూలుగా కొంచెం నూనె పోసానండి. ఆ నూనె వేడెక్కినాక ఇగోనండి ఇలా ఉంటాయి కోడిగుడ్లు. అందరికీ తెలిసే ఉండిద్దిలేండి. ఎవరికైనా తెలియకపోతే వివరంగా చెప్తున్నానండి, మరలా ఏమీ అనుకోమాకండి. ఇంకా అవన్నీ నూనెలో వేసానండి. ఉల్లిపాయ కానీ ఏమీ వేయలేదన్నమాట. కొంచెం సాల్ట్ వేసానండి. ఇంకా అవన్నీ ఓకే టపటపలాడుకోకుండా మూత పెట్టేసేసి మగ్గనిచ్చుకుందామండి. ఇంకా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకుంటూ ఒక్కొక్కసారి అట్లా చాలండి. ఇంకా తర్వాత ఇంకా మనం అల్లం ఎల్లుల్లిపాయలు అవి ఉన్నాయి కదండి, ఆ పేస్టు అందులోదే కొంచెం మిగిలితే దీంట్లో కూడా వేసేసానండి. ఇంకా అవన్నీ కదుపుకుంటూ ఉండాలండి. ఇది ఊరిని మామూలుగా ప్లేట్లో పెట్టుకుని తినేసారండి, అన్నంలో తినుకోకుండా. బాగుంటుంది. ఫ్రై అంటే గట్టిగా ఫ్రై అయిపోయిద్దండి. అట్లా ఒక స్పూనున్నర కారం వేసానండి. దీంట్లో కూడా వాటర్ పోసి ఉడికించుకుంటానండి. బాగా మంచిదే అలా ఉడికించుకుంటే. కొంచెం నాన్ వెజ్ అలా ఎక్కువసేపు ఉడికించుకుంటేనే మంచిదండి. కోడిగుడ్డు కదండి, కోడిగుడ్లో సొన అలా పగిలిపోయి అలా నురుగు నురుగుగా కనపడుతుందండి. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికిచ్చేసేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం. అట్లా మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకుంటూ ఉంటే మనకి ఈ కూర కూడా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. మామూలుగా అయితే అసలు నేను వాటర్ పోయకోకుండా ఫ్రై చేసేయచ్చండి. అది వేరే ప్రాసెస్ అనమాట. ఇది ఇంకొక ప్రాసెస్. ఈరోజు ఇలా వండానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వండుతానండి కొన్ని కొన్ని వంటలు అట్లా. అవి అలా అలా ఉంటాయండి గుడ్లు, కోడిగుడ్లు. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. చిన్న చిన్న గుడ్లు కదా, బాగుంటుంది. ఓకేనండి, ఉంటానండి. కూర రెడీ అయిపోయింది. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.